about Jesus Christ. నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క క్రిస్మస్ అనే ఒక పండగ అనేది మనము జరిపించుకున్నప్పుడు దేవుడు బైబిల్లో రాపించినటువంటి పుస్తకాలను బట్టి, బైబిల్లో రాపించినటువంటి శక్తివంతమైనటువంటి మాటలను బట్టి కొన్ని నిమిషాలు మీ అందరికీ నేను వినమ్రతతో ఒక హంబుల్ వేలో చెప్పాలనుకుంటున్నాను. అయితే దేవుని వాక్యం సెలవిచ్చింది, ద గాస్పుల్ అకార్డింగ్ టు ది జాన్ చాప్టర్ 14 and verses 6 మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల దగ్గర నిలబడి, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా మాత్రమే తండ్రి యొద్దకు రాగలరు అని అంటే, ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారుకు 12 మంది శిష్యులు ఉండే. ఆ 12 మంది శిష్యుల్లో తోమా అనే శిష్యుడు వచ్చి, ప్రభువా, మార్గం అంటే ఏంది, సత్యం అంటే ఏంది, జీవం అంటే ఏంది, ప్లీజ్ నన్ను తెలియపరచవా అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో, ఈ లోకంలో అందరూ ఒకరోజు న్యాయ తీర్పులో నిలబడాలి, జడ్జిమెంట్ లో నిలబడాలి. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వాక్యమును అంగీకరిస్తారో, వాళ్ళు మాత్రమే ఇటర్నల్ లైఫ్ కి అర్హులు అని దేవుని వాక్యం రాయబడ్డది. ధర్మశాస్త్రములో మనం చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధనలు చదువుతున్నప్పుడు, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒకటే చెప్తుంది మాట, నేనే మార్గము. జీసస్ said, I am the way to heaven. Only the mankind will go to heaven without Jesus Christ not. But whenever whoever will wash their sins, they will cleanse in the blood of Jesus Christ. Only they will can enter into the gates of heaven. My dear friends, this is very good opportunity that we have to listen to the word of God. Word of God will give you freedom from sin. Sin, we are all big sinners. We are all becoming sinners because sin gives wages to death. And God Almighty Jesus Christ came to this world to give you eternal life. Whoever believes in Him. The word of God says, whoever fears God, the beginning of wisdom and the understanding will be given to him. So my dear friends, Christmas is nothing but Christmas anante Christu Mas. Greek word నుండి వచ్చినటువంటి క్రిస్టోమాస్. క్రిస్టో అనంటే యేసుక్రీస్తు ప్రభువారు అభిషక్తుడు, మాస్ అంటే ఆయనను ఆరాధించడము. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి వారందరము ఆత్మ సంబంధంగా ఆరాధించుతున్నారా, లేకుంటే శరీర సంబంధంగా ఆరాధిస్తున్నారా? ఎందుకనంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అర్థం కావు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులకు ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు అర్థం కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రింద బెత్లెహేమ్ అనే ప్రాంతంలో పుట్టి, కల్వరి అనే ప్రాంతంలో సిలువలో ఆయన చనిపోయారు. ఎందుకు తెలుసా? కల్వరి అనే ప్రాంతము ఈ వరల్డ్ కే ఒక సెంటర్ పాయింట్ గా ఉంది. ఆ సెంటర్ పాయింట్ గా చనిపోవడానికి విశేషమైనటువంటి ఆ అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ ఆల్ కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ అండ్ ఐ విల్ గివ్ యూ ఇటర్నల్ లైఫ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఎవర్ లాస్టింగ్ లైట్ అండ్ పీస్. అందుకే మనం ఈరోజు నిజమైన క్రిస్టమస్ ని జరిగించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా స్వీకరించి మీ యొక్క పాపాలను కడుక్కుంటేనే మీరు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించి, ఈ లోకంలో ఫిజికల్ జీవితాన్ని జీవించి స్పిరిచువల్ జీవితంలో కూడా మీరు మహోన్నతులు అవుతారు. అందుకే ప్రభువుని మహిమపరచడానికి గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచండి ప్లీజ్. మన దేవుడు ఆయన మనందరినీ పాపము నుండి విముక్తి చేయడానికి ఈ లోకాల్లో బెత్లెహేములో పుట్టాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, నా మెసేజ్ అయిపోయింది. కానీ మీరు ఈరోజు నిజమైన క్రిస్టమస్ ని జరిగించి పరిశుద్ధమైనటువంటి పరలోక సంబంధమైన దీవెన మీ అందరి పైన కుమ్మరింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా.